మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కార్ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు తీపి కబురు అందిస్తూనే ఉంది. సో తాజాగా డిలక్స్ బస్ ఎక్కే మహిళలకు పట్టు చీర బహుమతి అందిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేందుకు నిజామాబాద్ డిఎం గారు ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే. సో చాలా మంచి పథకాలతోని మీరు ముందుకు వస్తానే ఉన్నారు. సో ఈ డిలక్స్ బస్లకు సంబంధించి ఎవరైతే మహిళలు ఎక్కుతా ఉన్నారో వాళ్ళకి పట్టు చీర ఇవ్వడం అనేది కొత్త కాన్సెప్ట్ గా కనిపిస్తా ఉంది. సో ఇది అసలు ఎట్లా సాధ్యమవుతుంది? యాక్చువల్గా చాలా ఇప్పుడున్నటువంటి ఎక్స్ప్రెస్ బస్సులు, ఆర్డినరీ బస్సుల్లో చాలా వరకు ఈ మహిళలకి సంబంధించినంత వరకు ఫ్రీ ట్రావెలింగ్ ఉంది. చాలా కొంత ఇబ్బంది అవుతుంది. ఆ సందర్భంలో ఆర్టీసీ కొత్త డీలక్స్ బస్సుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కొత్త డీలక్స్ బస్సులు మన నిజామాబాద్ రీజన్లో నిజామాబాద్ 1 డిపోకి, బోధన్ డిపో అండ్ బాన్స్వాడ డిపో మొత్తం 3 డిపోలకి 2 చొప్పున అలాట్ చేయడం జరిగింది. ఈ కొత్త బస్సులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆయా డిపోల నుంచి వరంగల్కి ఆపరేట్ చేస్తూ ఉన్నాం. సో వరంగల్ రూట్లో ఉన్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆ రద్దీ నుంచి కొంత ప్రయాణికులకు విముక్తి కలిగించాలని, కొంత ఫ్రీ ట్రావెలింగ్ కల్పించాలి, సేఫ్ ట్రావెల్ కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళని ఈ డీలక్స్ బస్సులో ఆకర్షించడానికి ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బస్సు దిగే ముందు వాళ్ళ టికెట్కి వెనుక భాగాన వాళ్ళ సెల్ నెంబర్ రాసి ఆ ప్రతి డీలక్స్ బస్సులో ఒక లక్కీ డ్రా బాక్స్ పెట్టడం జరిగింది. ఆ బాక్స్లో వేసి బస్సు దిగడం జరుగుతూ ఉంది. ఓకే. సో ఎవ్రీ 15 డేస్కి వస్తారు, అంటే ఎవ్రీ 1st అండ్ ఎవ్రీ 16th ఆఫ్ దట్ మంత్ మేము ఇక్కడ ఈ 3 డిపోల లక్కీ డ్రాలోంచి ఆ టికెట్లు తీసుకొచ్చేసి నిజామాబాద్ బస్ స్టాండ్లో డ్రా చేయడం జరుగుతుంది. చాలా మంచి అవకాశాన్ని అందించారు. సో మహిళల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? చాలా బాగుంది, చాలా మంచి స్పందన ఉంది. కొంతమంది పే చేయగల సామర్థ్యం ఉండి వాళ్ళకు ఏవైతే ఎక్స్ప్రెస్ బస్సులో వాటిలో కొన్నిసార్లు నిలబడి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే డీలక్స్ బస్ అయితే పే చేసుకొని హాయిగా కూర్చొని పోవచ్చు అనే అవకాశం దొరికింది, సంతోషంగా ఉన్నారు. కొత్తలో అది ఇంట్రడ్యూస్ చేసిన కొత్తలో కొంత నిరుత్సాహం ఉన్నప్పటికీ ఇప్పుడు దినదినము దాని పట్ల చాలామంది మహిళలు వాటిలో ట్రావెల్ చేయడం జరుగుతూ ఉంది. ట్రావెల్ చేయడమే కాదు, మేము పెట్టిన స్కీమ్ ద్వారా చాలామంది మహిళలు వాళ్ళ లక్కీ డ్రాలో వాళ్ళ టికెట్లు వేయడము. మొన్న మేము ఫస్ట్ వీక్లో డ్రా తీయడం జరిగింది. 3 మహిళలకు కూడా గెలుపొందిన 3 పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. సో మంచి ఎంకరేజ్మెంట్, ఇటు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులకు మంచి ఎంకరేజ్మెంట్, అలాగే మాకు కూడా మా కస్టమర్స్ డీలక్స్ బస్సులో పెరిగినందుకు మాకు కూడా చాలా సంతోషంగా. సో పట్టు చీర అనగానే మహిళలకు చాలా ఇష్టం. సో అట్లాంటి పథకాన్ని మళ్ళీ మీరు తీసుకొని వచ్చారు. సో ఎవరైతే అంటే ఈ కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్, బోధన్, బాన్స్వాడ, సో ఈ డిపోస్ అన్నిటికి సంబంధించి ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు. సో ఎవరైతే డిపోకి వచ్చి ఈ గిఫ్ట్ తీసుకోవాలా అనే సందేహం కూడా ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఎట్లా చేస్తూ ఉన్నారు? మేము మొన్నటిసారి ఫస్ట్ టైం డ్రా తీసినప్పుడు 3 మహిళలు కూడా ఎవరైతే విజేతలు అయ్యారో వాళ్ళు 3 కూడా కరీంనగర్ జిల్లా వాళ్ళు. ఒకరు పెద్దపల్లి, ఒకరు కరీంనగర్, ఒకరు హుజురాబాద్. ఓకే. మేము ఈ గిఫ్ట్లని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అనుకూలమైన డేట్లో ఇక్కడి నుంచి పంపించి కరీంనగర్ బస్ స్టాండ్లో అక్కడన్న మా ఆర్ఎం గారి చేతుల మీదుగా, మా డిఎం చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకు ఇబ్బంది కావద్దు, వాళ్ళకి ఫైనాన్షియల్గా గిఫ్ట్ అందుకోవడానికి అంత దూరం నుంచి వచ్చి తీసుకుని పోవడం వాళ్ళకి ఖర్చు అవుతుంది కాబట్టి మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అనుకూలంగా చేయించి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే. చాలా హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళు, మా ఇంటి వరకు గిఫ్ట్ వచ్చిందనే సంతోషం వాళ్ళలో కనిపించింది. అవును. సో రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి పథకాలు ఇంకా రాబోతా ఉన్నాయా? అంటే మహిళల్ని ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్స్ కి సంబంధించి మాట్లాడుకుంటే చాలా మంది ఫోకస్ చేస్తూ ఉంది. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ సంక్షేమ పథకాలని ముందుకు తీసుకొని వస్తుంది. సో ఇంకా రానున్న రోజుల్లో ఇంకేమైనా రాగలుగుతున్నాయా? ఇప్పుడు ప్యాసింజర్ రెమ్యూనిటీస్ అని చెప్పేసి ఈ మధ్య లాస్ట్ 2-3 డేస్ నుంచి మా ఎండి గారు కొత్త స్కీమ్ మా నుంచి స్కీమ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్యాసింజర్కి ఎట్లాంటి సౌకర్యాలు కల్పించాలి, ఇప్పుడు ఉన్నవి కాకుండా ఇంకా అదనంగా కల్పించాల్సిన సౌకర్యాలు ఏంటి ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉన్నారు ఆల్ డిపోస్ నుంచి. అడిగిన వాళ్ళు కూడా అంటే ఎవరైతే ఇవ్వదలుచుకున్నారో అందరు కూడా వాళ్ళ పాయింట్స్ అన్ని రేజ్ చేస్తూ ఉన్నారు. రాబోయే దినాల్లో మాకు తెలిసి తప్పనిసరిగా మంచి సౌకర్యాలని ఆర్టీసీ ఇంకా ప్రయాణికులకు అందించే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో. థ్యాంక్ యూ సార్. చూడొచ్చు మనము ఏదైతే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో డిలక్స్ బస్లకు సంబంధించి మాట్లాడుకుంటే ఎవరైతే
పే చేసి వెళ్ళే వాళ్ళకి కూడా మంచి వెసులుబాటును కూడా కల్పించింది అని చెప్తా ఉన్నారు. సో చాలా మంది ఉద్యోగులు కావచ్చు, చాలా మంది సామాన్య ప్రజలు కూడా ఈ డిలక్స్ బస్సును అయితే సద్వినియోగం చేసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. చివరిగా వాళ్ళు ఏదైతే ఈ లక్కీ డ్రాలో కూడా వాళ్ళు విన్ అవుతున్న సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పేసి మనకి నిజామాబాద్ డిఎం గారు అయితే చెప్పడం చెప్తాం. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్.